చౌటుకూరు మండలం కోర్పోల్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి హేమలత మహిపాల్ రెడ్డి ఇంటింటి ఎన్నికల ప్రచారం ప్రారంభం. కోర్పోల్ గ్రామంలోని అన్ని సమస్యలను స్థానిక ఎమ్మెల్యే మంత్రి అయిన దామోదర రాజనరసింహ ఆశీస్సులతో గ్రామ పెద్దల సహకారంతో అన్ని విధాలుగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని హేమలత మహిపాల్ రెడ్డి అన్నారు. తమ కోర్పోల్ గ్రామ ప్రజలు తమను ఆశీర్వదించి ఓటు వేసి సర్పంచ్గా వార్డు సభ్యులుగా గెలిపించాలని కోరారు. ప్రచార కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు, మహిళలు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇంటికి రావాలి కదా, మనకే అందుకని ఇప్పుడు అక్కడ లేకుంటే ప్రభుత్వంలో మనం కాంగ్రెస్ వచ్చి దామోసారి గెలిచిండు. ఏ పనులున్నా మన ఓటేసి వృధా చేసుకోకుండా వేస్ట్గా ఎక్కువ మనం పనిచేద్దాం. ఉండాలని చెప్పడం అన్నట్టు మనం సాధారణ కోతాం. ఏ మన కోడల పని మనకేస్తుంది ఓటు అట్లా. గదే నా దగ్గర నా దగ్గర సరే మాట్లాడుతున్నాం అదే మాట్లాడుతున్నాం. ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యంతోనే మనం గెలిపించుకున్నామంటే, భారీ మెజార్టీతో గెలిపించుకున్నామంటే భారీగా నిధులు తెచ్చి మన ఊర్లో పని చేపిస్తామని గ్యారెంటీ హామీ ఇస్తున్నాం మీకు అందరికి. మన 2 మెంబర్లు ఉన్నారు ఇక్కడ, మీ దాంట్లో 2 మెంబర్లు సర్పంచ్ని అందరికి దండం పెట్టి చెప్తున్నా. మన సర్పంచ్ని, మన మెంబర్లను, ఇంకా తత్తిమ మెంబర్లను అందరూ అక్కడ వేసుకుని చేస్తారు. అందరినీ గెలిపించుకుందాము. అందరికి సర్పంచ్ అభ్యర్థి హేమలత మహిపాల్ రెడ్డి గారి కాంగ్రెస్ బలపరిచిన మంత్రివర్యులు దామోదర్ బలపరిచిన అభ్యర్థి హేమలత మహిపాల్ రెడ్డి మన కాంగ్రెస్ పార్టీ నుంచి నిలవడం జరిగింది కోర్పోల్ గ్రామంలో. ఎందుకంటే మనకి ఇప్పుడు సార్ ఉన్నాడు కాబట్టి మనం ఓట్లకు ధైర్యంగా నిలబడ్డాము. మీద ప్రభుత్వం ఉన్నది, మనకు ఏ పనులైనా కానీ మనకు సారు మనకు ఇవన్నీకి రెడీ ఉన్నాడు. ఆల్రెడీ ఇక్కడ సుల్తాన్పూర్ నుంచి కోర్పోల్ వరకు 6 కోట్లతో రోడ్డు శాంక్షన్ అయింది, డాంబర్ రోడ్డు. ఇంకా వేరే కొన్ని పనులు, ఇంతకుముందు కొన్ని పనులు అంగడిపేట నుంచి కోర్పోల్ నుంచి అంగడిపేట వరకు రోడ్డు 30 లక్షల వరకు ఇచ్చిండు. మధ్యలో సీసీ రోడ్లు ఇచ్చినాయి. మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు 30 వచ్చినాయి. 80 మందికి సీఎం రిలీఫ్ ఫండ్స్ వచ్చినాయి. మళ్ళీ రేషన్ కార్డ్స్ వచ్చినాయి. ఇంకా అభివృద్ధి పనులు ఇంకా చాలా ఉన్నాయి చేసేటి. మీరు భారీ మెజార్టీతోని గెలుపొందుకొని నా దగ్గరికి వస్తే మీకు భారీ ఎత్తున నిధులు ఇస్తానని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. అందుకోసానికి మా గ్రామ ప్రజలు గిట్ట భారీ ఎత్తున ఇప్పటికే 75% గెలుపు అంచుల్లో ఉన్నాం మేము. ఆల్రెడీ భారీ మెజార్టీతో మన నామినేషన్ గిట్ట వేయడం జరిగింది. అందుకోసానికే ఇంకా అభివృద్ధి పనులు చేయాలి అంటే కాంగ్రెస్ మీద మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మనం ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే అవుతుంది ఇది ఇంకో పార్టీతోని ఏ పని సాధ్యం కాదు. ఊళ్ళోనే ఏది ఉన్నా కానీ ఊళ్ళో దింపడం తప్పితే బయటకి నిధులు వచ్చే పరిస్థితులు లేవు. ఎందుకంటే మనం అండగా మనం ఉందామని సార్ చెప్పుట్లా మనకు ధైర్యంతో మనం ఉన్నాం. ఎందుకంటే మనం గాలిలో మెడలు కట్టే పరిస్థితుల్లో మనం లేం. నేల మీద బునాదులతో కడితేనే ఏదన్నా నిలుస్తుంది. మనం గాలిలో మెడలు కట్టే ఆలోచన మనకు లేదు. ఒట్టి లేనిపోని హామీలు మనం ఇయ్యదలుచుకోలేం. చేసేదే మనం చెప్తాం, చెప్పిందే చేస్తాం. అది మన నైజం. కాంగ్రెస్ ప్రభుత్వం అండదండలతోనే మనం ఉంటాము. సారు మనకి ఇక్కడ ఒక్కొక్క మెట్టు అంటే ఒక మెట్టు దామోదర్ సారు, ఇంకో మెట్టు ఎంపీ సురేష్ శెట్కర్ సారు, ఆ మెట్టు సీఎం సారు. ఆ మెట్లు ఎక్కుకుంటే మేము బంగ్లా ఎక్కుతున్నాం. ఏకదం ఒకటేసారి మనం బంగ్లా ఎక్కలేం. అందుకోసానికే ఈ ఒక్కొక్క మెట్టుతో మనము పైకి వస్తున్నాము.
అందుకొనికే మన కాంగ్రెస్ అభ్యర్థిని హేమలత మైపాలని గెలిపించుకుంటే కోర్పోల్ గ్రామాన్ని ఇంకా డెవలప్ చేస్తాం సారు అండదండలతోని అసలు మళ్ళీ త్రిషమ్మ మేడం గిట్ట మనకు అండదండలు ఉన్నాయి. కోర్పోల్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకొని రమ్మంటుంది. వస్తే మీకు ఎన్ని నిధులు ఇవ్వాలని అన్ని నిధులు ఇస్తా. మీ కోర్పోల్ గ్రామానికి నేను అండగా ఉంటాను ఆమె మాట ఇచ్చింది. ఆమె మాట ప్రకారం మేము కోర్పోల్ గ్రామంలో ఇంత ధైర్యంగా తిరిగి ఇంత డెవలప్మెంట్ పనులను మేము ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మేడం మాకు హామీ ఇచ్చింది. ఇంకా ముంగట గిట మేము ఇంకా అభివృద్ధి కార్యక్రమం చేస్తాం. ఊర్లో ముఖ్యంగా చాలా సమస్యలు ఇక్కడ వాడ తిరుగుతూ ఏమంటారంటే ఎక్కడైనా వాటర్ సమస్య ఎక్కువ ఉందని చెప్పి మాకు అంతా ఎక్కడెక్కడ ఇచ్చేస్తారు. ఎందుకంటే ఇంతకు ముందు చేసిన 10 ఏళ్ల పరిపాలనలో కుంటుపడ్డది. సార్ ఏమంటారు అందరు ఇన్ని 10 ఏళ్ల కోలే అధికారంలో ఉన్న రాని నిధులు ఈ 2 సంవత్సరాల్లో నేను 8 కోట్ల వరకు ఇచ్చిన కోర్పోల్కి ఏం తక్కువ చేసినా అని ఇట్లా నిలదీస్తున్నాడు సార్. కోర్పోల్కి ఏం తక్కువ చేసినా మీరు సర్పంచ్ అభ్యర్థులు లేకముందే ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాల పరిధిలో ఇంత అభివృద్ధి చేసినాం. అభివృద్ధి కాలేదు. ఇప్పుడు 2 సంవత్సరాలలో నేను వచ్చి నుంచి ఎంత అభివృద్ధి అయింది అనేది సార్ చెప్తున్నాడు. అందుకొరకే కోర్పోల్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వం హేమలత మైపాలని గెలిపిస్తారని కోర్పోల్ గ్రామ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తామని సార్ ఉన్నాడు మీద కంపల్సరీ పనిస్తారని చెప్తున్నాం. జై కాంగ్రెస్. కే శంకర్, కాంగ్రెస్ పార్టీలోనే వార్డు మెంబర్గా గెలిచాను. మేము అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎంతో మందికి ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్క పని కూడా కాలేదు. నా పేరు కట్కే శంకర్, కోర్పోల్ గ్రామం, చోట్కూరు మండలం, సంగారెడ్డి జిల్లా. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోర్పోల్ గ్రామ సీనియర్ నాయకులం అందరం కలిసి సంజయ్ కుమార్ కానీ మా టీం మెంబర్ కాంగ్రెస్ కమిటీ అందరం కలిసి పెద్ద మనుషులు యువత అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ తరఫున హేమలత మైపారెడ్డి గారిని నిలబెట్టుకోవడం జరిగింది. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉచిత బస్సు కానీ 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కానీ మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినాయి, 30 ఇళ్ళు వచ్చినాయి, మళ్ళీ రేషన్ కార్డులు వచ్చినాయి, ఇప్పుడు మళ్ళా వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు, ఇందిరమ్మ చీరలు వచ్చినాయి. ఎన్నో పనులకు ఆకర్షితులై ఇంకా అభివృద్ధి కూడా ఇదే గవర్నమెంట్లో అవుతుందని చెప్పి ప్రతి ఒక్కరు ఆదరిస్తారు. ఎక్కువ మెజార్టీ కోసమే ప్రయత్నిస్తాం తప్ప మేము ఓటుతామనే మాట లేదు. గెలుపు ముఖ్యం ఉంది. మెజార్టీ కోసమే పోటీ చేస్తున్నాం. ఖచ్చితంగా మా అందరినీ గెలిపియాలని కోర్పోల్ గ్రామ ప్రజలకు పేరున అందరూ అన్ని వర్గాలు కులానికి చాకలి మంగలి అన్ని కులాలు ఎరుకాల ఎస్సీ అగ్రవర్ణాలు అన్ని కులాలు బలపరిచిన అభ్యర్థి హేమలత మైపారెడ్డి గారిని కోర్పోల్ గ్రామంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పేరున మీడియా తరఫున అందరికీ పేరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కోర్పోల్ గ్రామం. మేము ఇదివరకు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా దామోదర్ రాజనరసింహ గారికి సపోర్ట్ చేశామండి. ఆ సపోర్ట్ చేయడం మూలన గడిచిన 2 ఏళ్ల కాలంలో సర్పంచ్ ఉన్నా లేకున్నా, ఎంపీటీసీలు ఉన్నా లేకున్నా, గ్రామంలో వీళ్ళు ఉన్నా లేకున్నా కానీ మాకు అభివృద్ధి కార్యక్రమాలలో ఎటువంటి ఆటంకాలు లేకుండా మాకు రోడ్లే కావచ్చు, లేకపోతే మన ప్రభుత్వ పథకాలే కావచ్చు, ఇట్లాంటి ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రతి ఒక్కరికి చేరేలాగా ఆయన కృషి చేశారు. అండ్ గ్రామంలో ఉన్న టీం కూడా దానికి అనుగుణంగా పనిచేసిందండి. ప్రస్తుతం ఆయన బలపరిచిన అభ్యర్థి అయినటువంటి హేమలత మైపారెడ్డి గారికి మేము యూత్ తరపున కూడా మేము సపోర్ట్ చేస్తున్నామండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరున్నా లేకున్నా కానీ మాకు అందే పథకాలు కావచ్చు, మా గ్రామ పరంగా అభివృద్ధి పనులే కావచ్చు, ఇటువంటి విషయాల్లో మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుతం అన్ని సాఫీగా సాగుతున్నాయి. అండ్ ఇవే కాకుండా మాకు ఇంకా ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్న ప్రభుత్వ కార్యక్రమాలు లైక్ నార్మల్ పథకాలే కావచ్చు, లేకపోతే ఇంకా రోడ్లే కావచ్చు. మా గ్రామం చాలా ఏళ్ళుగా రోడ్లు మోరీల సమస్యతోటి ఇబ్బంది పడుతుంది. కానీ ఈ రోజున అట్లాంటి సిచ్యువేషన్ లేదు. ఈ రోజున అట్లాంటి సిచ్యువేషన్ లేకుండా ఒక్కొక్కటిగా మెల్లగా అంచెలంచెలుగా ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు వారు దామోదర రాజనరసింహ గారు బలపరిచినటువంటి అభ్యర్థి గెలిస్తే కూడా ఆ ప్రతి ఒక్క పని ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగుతుందనేది మా యువత నమ్మకం. సో దానివల్ల మేమందరం కూడా హేమలత మైపారెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నాం. అటువంటి యూత్ బిల్డింగ్ ఆల్రెడీ శాంక్షన్ చేసేసారండి. ఒక 22 లక్షలతోటి ఆల్రెడీ శాంక్షన్ చేసి పెట్టారు. దానికి ఇప్పుడు నెక్స్ట్ 2 monthsలో మాకు వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అదే కాకుండా మేము ఇంకా వేరే మాకు రోడ్ల విషయం అడిగినాము. ప్రస్తుతం మా రోడ్డు దారుణమైనటువంటి సిచ్యువేషన్లో ఉంది. గత 10 ఏళ్ళ నుంచి వెళ్ళి దారుణమైనటువంటి సిచ్యువేషన్లో ఉంది. మరి వచ్చిన 2 ఏళ్లలో మేము ఆల్రెడీ అందరం కలిసి మేము మా ఓట్ బ్యాంక్ ఎట్లుంటుంది అనేది ఒక ఓట్ బ్యాంక్ పవర్ చూపించి వాళ్ళకి అడిగితే ఇమీడియట్గా మాకు ప్రతి ఒక్కొక్కటిగా చేస్తున్నారు. ఇప్పుడు రోడ్ కూడా శాంక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు మాకు 3.7 మీటర్స్ ఉండే 3.7 మీటర్స్ ఉన్న రోడ్ని ఈరోజు 5.5 మీటర్స్ బీటీ రోడ్గా కన్వర్ట్ చేసి శాంక్షన్ చేస్తున్నారు.
సో వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఇంకా చేస్తారన్న నమ్మకంతో మేము ముందడుగు వేస్తాము. మేము హేమలత మైపాల్ రెడ్డి గారిని గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. మేము నెక్స్ట్ భారీ మెజారిటీ తోటి గెలిపించుకునే ప్రయత్నంలో ఉన్నాం.